వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 9వ తేదీ ఆదివారం వర్షాలు సకాలంలో వర్షించాలంటూ ఆయురారోగ్యాలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం. పార్లమెంటరీ సమావేశంలో 3వసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థాన్ని బలపరిచి కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అభివృద్ధికే ప్రజలు ఓటేశారు, కార్యకర్తల కృషి మరువలేనిదంటున్న టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, సోదరుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్. ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ సమావేశానికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 3వసారి దేశ ప్రధానిగా నారా చంద్రబాబు నాయుడును ప్రతిపాదిస్తూ తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని నేతలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషి ప్రశంసిస్తూ ఎన్నికల సరళిని వివరించారు. I proudly propose the name of Sri Narendra Modi ji on behalf of Telugu Desam Party for the post of Prime Minister of this great nation. Partners, honorable MPs, first of all, we are congratulating all of you. You have won wonderful majority. I have seen for the election campaign. For the 3 months, honorable PM never took any rest. Day and night, he campaign, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Minister Sri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. In 2014, the same place, and Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deed, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. ఏపీ సీఎస్ గా నీరబ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ఎంపిక చేశారు. 1987 బ్యాచ్ కి చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నియామకంపై జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావుడి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాములు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భీమడోలులో ఆయన నివాసంలో శాలువాతో సత్కరించి పూల బుకేలు అందజేశారు. గన్ని వీరాంజనేయులు నాయకత్వంలో జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజార్టీతో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సత్కరించినట్లు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్లకు అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు గన్ని వీరాంజనేయులు వారి నివాసం వద్ద ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రామకృష్ణ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోదీ గారి యొక్క ఆశీస్, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో
మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు జంగారెడ్డి టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రామూరి కృష్ణ గారు కానీ, అలాగే మరి ప్రధాన కార్యదర్శి రాము గారి, అలాగే రైతు నాయకులు రామకృష్ణ గారు కానీ, సోదరులు గారు అందరూ కూడా వచ్చి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి నాకు అభినందనలు తెలియజేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కేంద్రంలో కూడా మనకి మంచి ఎన్డీఏలో భాగస్వామ్యం మనం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సమయం ఇది. మోదీ గారి యొక్క సహకారంతో మరి పవన్ కళ్యాణ్ గారు మనకు బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా అమరావతి నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, మరి చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఏ ఐటీ పరిశ్రమని కూడా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి తెలిపోయాయో అవన్నీ కూడా తిరిగి రాబట్టేందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ నుంచి, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ సహకారంతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని చెప్పి మనం అందరూ కూడా ఈ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే చంద్రపూడి నియోజకవర్గం కూడా 28,000 మెజార్టీ వస్తే అందులో ఒక జంగారెడ్డి పట్టణం 12,000 మరి మెజార్టీ రావడం చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా జంగారెడ్డి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ కూడా మరి పాటించిన ప్రతిపక్షాన్ని కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గవర్నీయులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారు నాయకత్వంలో మరి 7 నియోజకవర్గాలు 7 మరి బంపర్ మెజార్టీతో గెలిపించినందుకు వారికి మరి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున రావురి కృష్ణ గారి అధ్యక్షతన మరి అలాగే ప్రధాన కార్యదర్శి కూర్చుకుంటారాం మరి ముఖ్య నాయకులు వచ్చి వారికి చిన్న సత్కారం చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 7:30 నుంచి జలాభిషేకం పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జలాభిషేకం చేయనున్నట్లు తెలియజేశారు. పసుపు నీళ్లతో ఆలయానికి రావాలని పిలుపునిచ్చారు. నీళ్ల ట్యాంకర్లను సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు, చోడే ఫణిచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యస్థంగా వేయించేసినటువంటి మన గ్రామ దేవత అయిన మన గంగానమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం జరిగే జలాభిషేకం ఈ రేపు ఆదివారం నాడు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మవారు జలాభిషేకం చేసిన తర్వాత సమృద్ధిగా వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉంటూ జనాలందరికీ మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిగించబడుతుంది. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎవరికి వారి ఇంటి నుంచి వచ్చేటప్పుడు పసుపు నీళ్లతో ఒక బిందె తీసుకొచ్చి అర్చక స్వాముల వారికి ఇచ్చిన ఎడల వారు అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసిన గ్రామ దేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మనం ప్రతి సంవత్సరం కూడా జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జలాభిషేక కార్యక్రమం చేయడం ద్వారా వర్షాలు బాగా వర్షించి పాడి పంటలన్నీ, వ్యాపారాలు, వ్యవసాయాలన్నీ కూడా అభివృద్ధిలో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ముందుగా ఆదివారం రోజున పంచామృతాములతోటి, నవరసములతోటి, సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అర్చక స్వాముల చేత అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి మీ ఇంటి వద్ద నుండి మడిగా, శుచిగా, శుభ్రతతోటి అమ్మవారికి ఒక బిందుతో పసుపు నీళ్లు కలుపుకొని తీసుకొచ్చినట్లయితే ఇక్కడ అర్చక స్వాములే అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కమిటీ వారు ట్యాంకులు ఏర్పాటు చేసి ఉన్నారు. మీరందరూ కూడా శుచిగా, శుభ్రతతో వచ్చినట్లయితే ఇక్కడ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం మీరు ఒక్కొక్క బిందె తీసుకొచ్చి అర్చక స్వామికి ఇస్తే అర్చక స్వామి వారు అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జలాభిషేక కార్యక్రమం ద్వారా పాడి పంటలు, వ్యవసాయము, వ్యాపారము అన్నీ కూడా వృద్ధిలో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు హనుమాన్ శోభాయాత్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వినాయక, ఆంజనేయ స్వామి, వెంకయ్య స్వామి మందిరం వద్ద శోభాయాత్ర ప్రతినిధులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగికులు తిప్పావట్ల రామకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గత 2 సంవత్సరాల నుంచి హనుమత్ జన్మదినోత్సవ సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం మొన్న 1వ తారీఖు నిర్వహించాల్సినటువంటి హనుమాన్ శోభాయాత్ర మరియు 19వ తారీఖు ఛత్రపతి శివాజీ 350 జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ వారి శోభాయాత్ర అంటే హనుమాన్ శోభాయాత్ర, ఛత్రపతి శివాజీ శోభాయాత్ర రెండు కలిపి 19/6/2024 బుధవారం నాడు నిర్వహించాలని హనుమాన్ శోభాయాత్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. 19/6/2024 బుధవారం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి
సాయంత్రం 4 గంటల నుంచి బయలుదేరి శోభాయాత్ర 2 వీలర్ మీద అంటే మోటార్ సైకిల్ మీద శోభాయాత్ర ప్రారంభమై అక్కడి నుంచి హై స్కూల్ వరకు, అలాగే కాలేజీ రోడ్డు మీద నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు సాగి అక్కడ పూర్తవుతుంది. ఈ శోభాయాత్రలో 50 మంది పాల్గొని అటు హనుమంతుల వారి ఆశీస్సులు పొందడమే కాకుండా ఛత్రపతి శివాజీ జయంతి ద్వారా అందుకోవాల్సినటువంటి సనాతన ధార్మికమైనటువంటి స్ఫూర్తిని కూడా మళ్ళీ మనం తిరిగి మనలో నింపుకోవాలని కోరుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ శోభాయాత్ర మన జంగారెడ్డిగూడెంలో ధార్మిక భక్తి భావనలు పెంచే విధంగా ఉండాలనే కోరికతో ఊరిలో అందరి భక్తుల సమైక్య నినాదంతో చేయటం జరుగుతున్నది. కావున భక్తులందరూ తప్పనిసరిగా ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలి. ఈ యాత్ర కేవలం 1.5-2 గంటలు మాత్రమే జరుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ పాల్గొనాలి. భక్తిని మీ భవిష్యత్ తరాలకు అందించాలి. మీ పిల్లలను తప్పనిసరిగా ఈ యాత్రలో పాల్గొనేలా చేయాలి. కేవలం భక్తి మాత్రమే కాక శివాజీ యొక్క స్ఫూర్తి, శివాజీ యొక్క ధైర్యం, శివాజీ యొక్క పరిపాలనా విధానాలు అన్నిటినీ కూడా మీ యొక్క భవిష్యత్ తరాలకు అందించడానికి ఇదొక మంచి అవకాశంగా మలుచుకోవాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి విచ్చేసిన పిఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. కొనిజర్ల కుటుంబీకులు చూసిన ఔదార్యం, ఆప్యాయత చూసి పవన్ కళ్యాణ్ మురిసిపోయారు. చీమ తలకాయంత గర్వం కూడా లేకుండా పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవికి, మాతృమూర్తికి పాదాభివందనం చేశారు. సోదరులు ఆత్మీయ ఆలింగనం చేసుకుని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేశారు. ప్రజా విజయంతో తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కృషిని చిరంజీవి అభినందించారు. ప్రజల ఔదార్యం, ఆప్యాయత మరువలేనిదిగా అభివర్ణించారు. సేవా ఉపాధ్యాయుడు ఉమర్ అలీ మాస్టర్ మరణం పేద వర్గాలకు తీవ్ర లోటని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం ధర్మన స్మారక భవనంలో జంగారెడ్డిగూడెం ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ ఈప్ట్ అనుబంధం ఆధ్వర్యంలో మహమ్మద్ ఉమర్ అలీ మాస్టర్ సంతాప సభ చేశారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ సేవలను రమణతో పాటు అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. జంగారెడ్డిగూడెంలో ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ టీచర్ గా పిల్లల్ని చాలా శ్రద్ధ వహించి ఉపాధ్యాయుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఉమర్ అలీ గారు మరణించడం జంగారెడ్డి పట్టణ ప్రజలకు తీరని లోటు. ఎందుకంటే అతను ఉద్యోగం చేస్తూ అతనికి జీతంలో సగానికి పైగా మొత్తం పేద ప్రజల కోసం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం అనేక ఖర్చులు చేశారు. ఎక్కడ ఏ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నా వెళ్లి వారికి బియ్యం గాని ఇతర నిత్యావసర వస్తువులు గాని ఆర్థికంగా సహకారం చేసేవారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం తీవ్ర విచారకరం. మా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు మరియు జంగారెడ్డిలో ఫోటో అండ్ యూనియన్ సంతాపం తెలియజేస్తుంది. అలీ మాస్టర్ గారి లేని లోటు ఎవరూ భర్తీ చేయలేము. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. ఆయన చేసిన సేవలో ఒకటా రెండా అని చెప్పడానికి కుదరదు.
ఇంచుమించు ఒక విషయం చెప్పాలంటే ప్రతి నెల 100 రూపాయలు పేదవారికి ఇంచుమించుగా పెన్షన్ రూపంలో 40-50 మందికి పైగా తను వివిధ మాస్టర్ సంఘాల నుంచి మాస్టర్ల ద్వారా నెల 100 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని అసలైన నిరుపేద అనే వాళ్ళకి ప్రతి నెల ఆయన ఇంటి దగ్గర కూర్చొని శ్రద్ధగా ఒక్కొక్కరికి ఆయన ఎన్నో సేవలు చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి దూరం అవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో అందరికీ సుపరిచితమైనటువంటి ఉమరాలి మాస్టర్ గారు మా ఫోటోగ్రఫీ యూనియన్ 2019లో ఎలక్షన్ పెట్టుకున్నప్పుడు మాకు ఎంతో సహకరించి ఎలక్షన్ సజావుగా జరగడానికి ఆయన సాయశక్తులా కృషి చేశారు. అటువంటి వారు మరణించడం చాలా బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ ఉమలారి గారు, జోహార్ ఉమలారి గారు, జోహార్ ఉమలారి గారు, జోహార్. ప్రజలు అభివృద్ధికి ఓట్లు వేశారని టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో రోషన్ కుమార్ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తల కృషి మరువలేనిదని, కూటమి విజయం ప్రజా విజయం అని భావించారు. పార్టీ సభ్యులందరికీ నా నమస్కారం. మరొకసారి కూటమి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. మరి ఈ విజయం మనందరి విజయం, ముఖ్యంగా ప్రజా విజయం. ప్రజా విజయం అంటలో అర్థం ఏంటంటే అనూహ్యమైన మెజారిటీ, ఇంత అనూహ్యమైన తీర్పు గతంలో ఎప్పుడు చూడలేదు, చూడబోమేమో కూడా. ఆ రికార్డు బద్దలు కొట్టాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారే బద్దలు కొట్టాలి తప్ప ఇంకెవరు బద్దలు కొట్టలేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ముఖ్యంగా ఎలక్షన్ దేని మీద జరిగిందంటే లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పేదరికం పెత్తనం మీద జరిగిందని, పెత్తందారులు పేదరికం అని. కానీ ఎలక్షన్ నిజంగా దేని మీద జరిగిందంటే అధికారం అభివృద్ధి అనే దాని మీద జరిగింది. ఆయన అధికారాన్ని ఉపయోగించాడు, మనం అభివృద్ధిని నమ్మినాడు. అభివృద్ధి అంటే అందులో బోల్డ్ అర్థం ఉంది. ఒక పల్లె కాడి నుంచి పట్టణం వరకు, ఒక చిన్నోడి కాడి నుంచి పెద్దోడి వరకు. అభివృద్ధి అంటే ఏదో నేనొక్కడే అభివృద్ధి, ఈయనొక్కడే అభివృద్ధి కాదు. అభివృద్ధిలో అర్థం ఏంటో ప్రజలు తెలుసుకుని ఈ అధికారం కన్నా అభివృద్ధి ముఖ్యమని మన చంద్రబాబు నాయుడు గారికి, మన కూటానికి ఓటేశారని నేను నమ్ముతూ ప్రజలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే పదంలో మన ప్రభుత్వం నడిచినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక 20 సంవత్సరాలు డోకాలేదని తెలుగుదేశం పార్టీ. దానికి కారణం ముఖ్యంగా కార్యకర్తలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు నమ్ముకున్నారు, మన పార్టీ కార్యకర్తల పార్టీ. ఏది విజయం సాధించింది? అట్లాగే గతంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ. గెలుపు ఓటములు చూశారు. ప్రతిపక్షంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించారు. ఇంతకు ముందులాగా ఈయనకి వెళ్ళే ప్రతిపక్ష పాత్రలో ఎప్పుడు లేవు. మనం ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్ష నాయుడిగా ఆయన నిలబడ్డాడు తప్ప ఎప్పుడు అరాచకానికి కానీ ఇంకో దానికి కానీ పాల్పడలేదు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి. ఎప్పుడు మంచిలాగానే ఉంటుంది, మంచి కొద్దిగా లేట్ అవుతుంది తప్ప మంచి ఎప్పుడు గెలుస్తుంది అని, ధర్మం గెలుస్తుందని మేడం గారు చెప్పిన మాట, మంచి గెలుస్తుందని చంద్రబాబు నాయుడు గారి మాట మనందరం నమ్మి మన పార్టీలో మంచి క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించగలం మనందరం కలిసి ఉంటే అనేది రుజువు చేసినట్టుగా తెలియజేసుకుంటూ, జంగారెడ్డి పట్టణ ప్రజలకు, అలాగే చంద్రపూడి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ ఆవరణలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, మాజీ జీసీసీబీ చైర్మన్ కరాచం రాంబాబు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెన్మర్తి రామ్ కుమార్లు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన కరాటం రాంబాబుకి, మేక ఈశ్వరయ్యలకు పెన్మర్తి రామ్ కుమార్ శాలువాతో ఇద్దరిని సత్కరించారు. ఓట్లు వేసిన ప్రజలకు ప్రతి విషయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు జవాబుదారీతనంగా పనిచేయాలని కరాటం రాంబాబు తెలియజేసినట్లు రామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే.
లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు: బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655.
వెల్కమ్ బ్యాక్. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై తపన ఫౌండేషన్ చైర్మన్ తపన చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో అభివృద్ధికి ఓటేశారు, అవినీతి లేని ప్రభుత్వానికి ఓటేశారు, భవిష్యత్తు కోసం ఓటేశారు అనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మూడవసారి కంటిన్యూస్ గా ప్రధానమంత్రి అవుతున్న మన నరేంద్ర మోదీ గారు గత 50-60 సంవత్సరాల్లో లేని చరిత్ర. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ప్రజలందరూ కూడా నిబద్ధత కలిగిన, పటిష్టమైన, అలాగే అవినీతి లేని పరిపాలన మెచ్చుకుంటూ మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆశతో అందరూ ఓటేయడం జరిగింది. దేశానికి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పు, కనీ విని ఎరుగని తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ద్వారా మనకు అర్థం అవుతుంది ఏంటంటే అభివృద్ధి లేకపోయినా, అవినీతి పరిపాలన అందించిన, అలాగే అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన, అన్యాయంగా కేసులు పెట్టిన ఇంటికి ఈ విధంగా పంపిస్తారు అనేది సుస్పష్టం. ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేశారనేది మనకి క్లియర్ గా తెలుస్తానే ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు బటన్ ఒత్తుతున్నాం అని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రజలు మాత్రం 5 సంవత్సరాలు వేచి చూశారు, ఆలోచించారు. 5 సంవత్సరాలకి ఒకే ఒక బటన్ ఒత్తారు, అది ఎన్డీఏ బటన్. ఎన్డీఏ ద్వారా మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ బలంగా నమ్మారు. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో, నరేంద్ర మోదీ గారు, ఈ ముగ్గురితో మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి భవిష్యత్తు చూడబోతున్నాం, అభివృద్ధిని చూడబోతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా పటిష్టమైన, అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడుతోంది కాబట్టి మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేచేసుకున్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయం భక్త సుందరమైంది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం, సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మవారి వెండి చీర తయారీకి పోలుపర్తి నాగవేణు మాధవి దంపతులు 5,116 రూపాయలు విలువగల వెండి, అత్తిలి వాస్తవ్యులు నగిరెడ్డి సూర్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, కొరస పోతురాజు సుధా దంపతులు 5,116 రూపాయలు, గోలు విజయ్ కుమార్ మంగతాయారు దంపతులు 5,116 రూపాయలు అమ్మవారి వెండి చీర నిమిత్తం విరాళాలు అందజేసినట్లు తెలిపారు. అమ్మవారికి ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రతినిత్యం చేసుకునేటువంటి విధానంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి లలితా సహస్రనామ కుంకుమ పూజలు మరియు విశేషంగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారి పూజాది కార్యక్రమాలు, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తి పూర్వకంగా అమ్మవారికి పూజాధికారులు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి అందరికీ కూడా దేశారిష్ట యోగం కలగడం వల్ల ఈ యొక్క దోషం నివారణ కోసం అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి శ్రీచక్ర పూజాది కార్యక్రమాన్ని అంతా కూడా సభక్తి పూర్వకంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలై ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడవీధులు, 4 ముఖద్వారాలు మరియు 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం కలిగినటువంటి భక్తుల పాలిటి కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేర్చుతున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ గారితో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి కన్నాపురం వాస్తవ్యులు కొరస పోతురాజు సుధా దంపతులు 5,116 రూపాయల విలువ గల వెండిని సమర్పించి ఉన్నారు. అదేవిధంగా
అత్తిని వాస్తవ్యులు నగిరెడ్డి సూర్యనారాయణ వెంకటలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. పోలుపర్తి నాగవేణు శ్రీమతి మాధవి దంపతులు 5,116 రూపాయల విలువ గల వెండిని, గోలి విజయ్ కుమార్ మంగతాయూరు దంపతులు 5,116 రూపాయల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. కేరళలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు ఒక్కసారిగా కింద పడిపోతుంటే కండక్టర్ సినీ హీరో రేంజ్ లో కాపాడాడు. కండక్టర్ టికెట్ కొట్టుకుంటూనే ప్రయాణికుడు పడటం చూసి చెయ్యి పట్టుకుని కాపాడుతాడు. కండక్టర్ వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కండక్టర్ మంచి స్పైడర్ మ్యాన్ లో ఉన్నాడని కమెంట్లు పెడుతున్నారు. చింతలపూడి ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందిన సొంగారు రోషన్ కుమార్ ను జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఎంపీడీఓ పరిపాలనాధికారి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 9వ తేదీ ఆదివారం వర్షాలు సకాలంలో వర్షించాలంటూ ఆయురారోగ్యాలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి జలాభిషేకం. పార్లమెంటరీ సమావేశంలో 3వసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థాన్ని బలపరిచి కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అభివృద్ధికే ప్రజలు ఓటేశారు, కార్యకర్తల కృషి మరువలేనిదంటున్న టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, సోదరుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కళ్యాణ్. ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.